ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేస్ ఇప్పుడు చాలా రసవత్తరంగా మారింది. మేలు గత 3 రోజుల్లో చూసుకుంటే మనం అనుకోని ఫలితాలు చాలా చూసాం. పంజాబ్ వాళ్ళు కేకేఆర్ని బీట్ చేయడం, అండ్ దెన్ ఢిల్లీ టీం ముంబైని బీట్ చేయడం, అలాగే తర్వాత లక్నో టీం ఓడిపోవడం, అలాగే ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడం. సో ఇలా ప్లే ఆఫ్స్ రేస్లో చాలా బలంగా ఉన్న టీమ్స్ ఒక్కసారిగా కిందకి పడ్డాయి. మరీ ముఖ్యంగా నిన్న సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ని ఓడించిన తర్వాత ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ టీం ఒక్కసారిగా 6వ స్థానం నుండి 3వ స్థానానికి దూసుకెళ్లింది. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు నెంబర్ 4కి పడిపోతే లక్నో వాళ్ళు 5కి పడిపోయారు. మెయిన్లీ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ మరియు లక్నో సూపర్ జైంట్స్ యొక్క నెట్ రన్ రేట్స్ చాలా వరకు క్లోజ్గా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే పాయింట్స్ టేబుల్లో చాలా టైట్ కాంపిటీషన్ ఉంది. మొత్తం 5 టీంలు 10 పాయింట్లతో ఉన్నారు, ఒక టీం 8 పాయింట్లతో ఉంది, అండ్ మిగతా 3 టీంలు 6 పాయింట్లతో ఉన్నారు. సో ఒక ఆర్ఆర్ టీం తప్పిస్తే మిగతా టీమ్స్ కూడా పాయింట్స్ విషయంలో చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నెంబర్ 2లో ఉన్న కేకేఆర్కు నెంబర్ 10లో ఉన్న ఆర్సీబీకి కేవలం 4 పాయింట్లు మాత్రమే తేడా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాయింట్స్ టేబుల్ ఎంత టైట్గా ఉందనేది. ఎనివే మనమైతే ఈ వీడియోలో అన్ని టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం సిఎస్కే చేతిలో ఓడిపోవడం, అలాగే ఆర్సీబీ టీం జీటీని ఓడించడం వల్ల వాళ్ళైతే ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చారు. సో ఇప్పుడైతే మెల్లగా వాళ్ళకు కూడా ప్లే ఆఫ్స్ మీద ఆశలు చిగురిస్తున్నాయి. అఫ్కోర్స్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది, బట్ మ్యాథమెటికల్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీంకి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనమైతే ముందు పాయింట్స్ టేబుల్ నెంబర్ 10 ప్లేస్లో ఉన్న ఆర్సీబీ టీం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రజెంట్ 10 మ్యాచ్లో 3 గెలిచి 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్నారు. అండ్ వాళ్ళకి మ్యాక్సిమం వచ్చే పాయింట్స్ తీసుకుంటే 14 పాయింట్స్ వరకు సాధించగలరు. ఆర్సీబీ టీంకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ 4 మ్యాచ్లు వాళ్ళు గెలిచారంటే 14 పాయింట్స్ వరకు వెళ్తారు. సో వాళ్ళ నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే జీటీ, పీపీకేఎస్, డీసీ మరియు సిఎస్కే ఈ 4 జట్లతో ఆడబోతున్నారు. ఒకవేళ ఆర్సీబీ టీం ఈ 4 మ్యాచ్లు గెలిచిందనుకోండి, వాళ్ళకి మొత్తం 14 పాయింట్స్ వస్తాయి. మరి 14 పాయింట్స్తో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటే మ్యాథమెటికల్గా ఉంది. అది ఎలా అంటే టాప్ 3లో ఉండబోయే టీమ్స్ అన్ని కూడా కనీసం 18 కంటే ఎక్కువ పాయింట్లు సాధించాలి. అంటే ప్రజెంట్ ఉన్న టేబుల్నే తీసుకోండి, ఆర్ఆర్, కేకేఆర్, సిఎస్కే ఈ 3 జట్లు కూడా కనీసం 18 పాయింట్లు సాధించాలి. అండ్ దాని మిగతా 6 టీంలు చూసుకుంటే ఏ టీంలు కూడా 7 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు, అంటే 14 పాయింట్స్ కంటే ఎక్కువ సాధించకూడదు. సింపుల్గా చెప్పాలంటే మిగతా టీమ్స్ అని ఆర్సీబీతో ఎక్కువ అవ్వాలి, లేకపోతే ఆర్సీబీ కంటే తక్కువ పాయింట్స్ సాధించాలి. సో ఇలాంటి సినారియో వచ్చి ఆర్సీబీ టీం నెట్ రన్ రేట్ కనుక మెరుగ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ 4లో ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఏ 4 టీంలు 16 పాయింట్లు సాధించినా ఆర్సీబీ టీం అసలు గల్లంతు. సో ప్రజెంట్ అయితే ఆర్సీబీ టీంకి తమ ప్లే ఆఫ్ అవకాశాలు వాళ్ళ చేతిలో లేవు, కేవలం అవుట్ సైడ్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా 1.6% మాత్రమే. బట్ అయినా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఐపీఎల్ ఏదైనా జరిగేలాగా అనిపిస్తుంది. సో లాస్ట్ 24 మ్యాచెస్లో ఏదైనా మిరాకిల్ జరిగితే మేబీ ఆర్సీబీ టీం కూడా అందరినీ షాక్ చేస్తూ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం ఇవన్నీ జరగడం కష్టమే. కానీ ఒకవేళ వాళ్ళు కానీ జీటీ, పీపీకేఎస్ మరియు డీసీ ఈ 3 జట్లను ఓడిస్తే వాళ్ళని కూడా కిందకి లాగేస్తారు. మోస్ట్ లైక్లీ 3 టీంలు కూడా 14 పాయింట్స్ దగ్గర ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళిన వెళ్ళకపోయినా మిగతా టీమ్స్ యొక్క పార్టీని స్పాయిల్ చేయడానికి మాత్రం గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెంబర్ 9లో ఉన్న ముంబై టీం యొక్క పరిస్థితి చూసుకుంటే వాళ్ళకైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముంబై టీం వాళ్ళు ఆడిన 9 మ్యాచ్లు 3 గెలిచి 6 పాయింట్లతో ఉన్నారు. సో వాళ్ళు కనుక మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మెయిన్ హిస్టరీ చూసుకుంటే ముంబై టీం సెకండ్ హాఫ్లో బాగా రాణించిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ముంబై టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఇంకా 8% ఉన్నాయి. బట్ వాళ్ళ మిగతా మ్యాచెస్ చూసుకుంటే మాత్రం కాస్త పెద్ద టీమ్స్తో ఉన్నాయి. లక్నో టీంతో 2 మ్యాచ్లు, కేకేఆర్ టీంతో 2 మ్యాచ్లు ఆడాలి, అలాగే ఎస్ఆర్హెచ్తో 1 మ్యాచ్ ఆడాలి. సో ఈ 3 టీంలు కూడా ప్రజెంట్ ప్లే ఆఫ్ రేస్లో చాలా బలంగా ఉన్న టీమ్స్. అండ్ ప్రజెంట్ ఉన్న ఫామ్లో వెళ్ళి ఓడించాలంటే ముంబై టీం చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టాలి. ఎస్పెషల్లీ లక్నో టీం ఓడించడం కాస్త కష్టమైన పనే. బట్ ఎనివే ముంబై టీం కనుక వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో గెలిస్తే మాత్రం ఎల్ఎస్జీ మరియు కేకేఆర్ వాళ్ళని చావు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే 2 టీంలకు ప్లే ఆఫ్ అవకాశాలు చాలా వరకు కిందకి పడిపోతాయి ఒకవేళ ముంబై తమ మిగిలిన 5 మ్యాచ్లో గెలిస్తే. సో డెఫినెట్లీ ముంబై వాళ్ళైతే ఇంకా ప్లే ఆఫ్ కంటెన్షన్లో గట్టిగానే ఉన్నారు. ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే పంజాబ్ కింగ్స్. వీళ్ళు పాయింట్స్ టేబుల్ 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా సేమ్ ముంబై టీం లాంటి సినారియోనే, వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో గెలవాలి. బట్ వీళ్ళు కూడా తమ నెక్స్ట్ 5 మ్యాచెస్ కాస్త పెద్ద టీమ్స్ ఆడాలి. సిఎస్కే వాళ్ళతో 2 మ్యాచ్లు ఉన్నాయి, అలాగే ఆర్సీబీతో 1, ఆర్ఆర్తో 1 మరి ఎస్ఆర్హెచ్తో 1. సో 5 మ్యాచ్లు కూడా పీబీకేఎస్ టీంకి గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది. మిగిలిన ఆర్ఆర్ మరియు సిఎస్కే జట్లు ఓడించడం కాస్త కష్టమైన పనే. బట్ పీబీకేఎస్ టీం కనుక మిగతా 5 మ్యాచ్లు గెలిస్తే వీళ్ళు కూడా టాప్లో ఉన్న టీమ్స్కి చాలా గట్టి పోటీ ఇస్తారు. మిగిలిన సిఎస్కే 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అవి చాలా క్రూషియల్గా మారుతాయి. ఇక పాయింట్స్ టేబుల్ నెంబర్ 7లో ఉన్న టీం గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే 10 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 6 ఓడిపోయారు. అండ్ వీళ్ళకి కూడా సేమ్ పీబీకేఎస్ మరి ఎంఎల్ అంటే ఈక్వేషనే, మిగిలిన అన్ని మ్యాచ్లో గెలవాలి. బట్ వీళ్ళకి ఇంకా మిగిలిన మ్యాచ్లు 4 మాత్రమే. సో ప్రజెంట్ అయితే జీటీ టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు 5% మాత్రమే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క నెట్ రన్ రేట్. సో మనం పీబీకేఎస్ మరియు ఎంఐ జట్లు చూసుకుంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో జీటీ కన్నా కింద ఉన్నారు. కానీ ముంబై టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 8% ఛాన్స్ ఉంటే పీబీకేఎస్ టీంకి 7% ఉంది. బట్ జీటీ టీం మాత్రం 5% ఉంది, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్లో ఉంది. పైగా ప్రజెంట్ ఫామ్ చూసుకున్న జీటీ వాళ్ళది అంత మెరుగ్గా లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ 5 మ్యాచెస్ చూసుకున్న స్ట్రాంగ్ టీమ్స్తోనే ఉన్నాయి. ఆర్సీబీతో 1, సిఎస్కేతో 1, కేకేఆర్తో 1 అండ్ ఎస్ఆర్హెచ్తో 1. సో ఈ 4 మ్యాచ్లు గెలవాలంటే జీటీ టీంకి కష్టమైన పనే. బట్ గెలిస్తే మాత్రం వాళ్ళు కూడా కంటెన్షన్లో ఉంటారు. ఇక తర్వాత పాయింట్స్ టేబుల్ నెంబర్ 6లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళైతే 10 మ్యాచ్ల్లో 5 గెలిచి 5 ఓడిపోయి 10 పాయింట్లతో ఉన్నారు. అండ్ ఢిల్లీ టీం కనుక వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచేస్తే 18 పాయింట్లతో డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఎలాంటి నెట్ రన్ రేట్తో సంబంధం లేదు.
సో దీనివల్ల ప్రజెంట్ డీసీ టీంకి 28% ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా మరీ అంత నెగిటివ్లో లేదు. సో ఢిల్లీ టీం ఫస్ట్ పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలవాలి. బట్ అది జరగడం కాస్త కష్టమైన పనే, ఎందుకంటే వాళ్ళకి కేకేఆర్, ఆర్ఆర్, ఆర్సీబీ మరి ఎల్ఎస్జీ ఈ 4 జట్లతో 4 మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ 4 ఆర్ఆర్ టీం ఆబ్వియస్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ మిగతా 3 టీమ్స్ కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్న టీమ్సే. పైగా లక్నో మరి కేకేఆర్లు ఢిల్లీ కంటే పైన ఉన్నాయి. సో ఢిల్లీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా మంచి ఎఫర్ట్ పెట్టాలి. ఇక తర్వాత పాయింట్స్ టేబుల్లో నెంబర్ 5, నెంబర్ 4 మరియు నెంబర్ 3 ఈ 3 ప్లేసెస్లో ఉన్న టీమ్స్తో సేమ్ సినారియో. వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 4 ఓడిపోయారు. అండ్ 3 టీంలు కూడా 10 పాయింట్లతో ఉన్నారు. సో వీళ్ళని సెపరేట్ చేస్తుంది కేవలం నెట్ రన్ రేట్ మాత్రమే. మెయిన్లీ సిఎస్కే వాళ్ళకి చాలా మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. సో ఈ 3 టీంలో కూడా వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం 3 అయినా గెలవాలి. మెయిన్లీ సిఎస్కే టీం 3 గెలిస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి ఆ 4th ప్లేస్లో వాళ్ళకి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు 3 జట్లు 4 మ్యాచ్ల్లో గెలిచేస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. బట్ ఏమో లక్నో టీంకి చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు కాస్త మెరుగైన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచెస్ చూసుకుంటే పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. పెద్దగా ఫామ్లో లేని ముంబై టీంతో 2 మ్యాచ్లు ఉన్నాయి, అలాగే ఢిల్లీతో 1 మ్యాచ్ ఉంది. ఇక వాళ్ళు బీట్ చేయవలసిన నెక్స్ట్ 2 టీమ్స్ కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్. సో వాళ్ళు కనుక ముంబై టీంని 2 మ్యాచ్లు ఓడించి అండ్ డీసీని కూడా ఓడిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లేదు 5 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లో కూడా ఉండేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే లక్నో టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 52.2% ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా కొంతవరకు పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న టీమ్స్తోనే మ్యాచ్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, జీటీ మరియు పీబీకేఎస్ ఈ 3 టీమ్స్ ఆడబోయే మ్యాచ్లో గెలిచారంటే ఖచ్చితంగా 16 పాయింట్లకు వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు మిగిలిన 2 మ్యాచ్ల్లో మాత్రం రాజస్థాన్ మరియు లక్నో టీంలతో తలపడాలి. అయితే వీటన్నింటికంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీంని కంగారు పెట్టేది వాళ్ళ ఫామ్. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయారు. సో ఎస్ఆర్హెచ్ టీం కనుక ఫామ్ నుంచి బయటికి రాకపోతే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. మెయిన్లీ ఐపీఎల్ 2022లో కూడా మనం ఇలాంటిదే చూసాం. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ హాఫ్లో చాలా ఎక్కువ మ్యాచెస్ గెలిచారు, బట్ సెకండ్ హాఫ్లో బాల్తో పడిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎస్ఆర్హెచ్ టీం కంబ్యాక్ చేయాలి. అండ్ ప్రజెంట్ వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే 52.4%గా ఉన్నాయి. అంటే లక్నోతో కంపేర్ చేసుకుంటే 0.2% ఎక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే లక్నో మరియు ఎస్ఆర్హెచ్ టీంలకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. మెయిన్లీ 2 జట్ల మధ్య మే 8వ తేదీన జరగబోయే మ్యాచ్ ఒక డిసైడింగ్ మ్యాచ్ లాంటిదే. అంటే 2 జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఏ టీంకి ఎక్కువ అవకాశాలు ఉంటే ఈ మ్యాచ్ ద్వారా తేలిపోతాయి. సో ఫస్ట్ ప్లే ఆఫ్ రేస్లో ఎస్ఆర్హెచ్ మరియు లక్నో టీంల మధ్య చాలా గట్టి కాంపిటీషన్ ఉంది. ఇక నెక్స్ట్ సిఎస్కే విషయానికి వస్తే వాళ్ళు చాలా వరకు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా 3 మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది. అండ్ ఆల్సో సిఎస్కే టీం యొక్క నెక్స్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే పీబీకేఎస్ వాళ్ళతో 2 ఉన్నాయి. అండ్ దెన్ జీటీ, ఆర్ఆర్ మరియు ఆర్సీబీ ఈ 3 జట్లతో 3 మ్యాచ్లు ఉన్నాయి. సో సిఎస్కే టీంకి మిగిలిన మ్యాచ్లో చూసుకుంటే ఒక ఆర్ఆర్తో తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్లు కూడా కొంతవరకు పాయింట్స్ టేబుల్లో వాళ్ళ కింద ఉన్న టీమ్స్తోనే ఉన్నాయి. మెయిన్ వాళ్ళు పీబీకేఎస్ టీం 2 మ్యాచ్లు కూడా ఓడించారంటే ప్లే ఆఫ్స్కి చాలా క్లోజ్గా వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ అయితే సిఎస్కే టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు 69% ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కనుక తమకు మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఫస్ట్ సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ మీద పెద్ద వికెట్ కొట్టిన తర్వాత ప్లే ఆఫ్ రేస్లోకి చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చారు. ఇక పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్న టీం కేకేఆర్. సో వీళ్ళ సినారియో అయితే కాస్త డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే వీళ్ళు మిగతా టీమ్స్తో పోల్చుకుంటే 1 మ్యాచ్ తక్కువ ఆడారు. సో కేకేఆర్ టీంకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ 6 మ్యాచ్లు వాళ్ళు 3 గెలిచిన ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. కానీ ప్రజెంట్ వాళ్ళ ఫామే కాస్త కలవర పెడుతుంది. సో కేకేఆర్కి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే ముంబై టీంతో 2 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ దెన్ డీసీ, ఎల్ఎస్జీ, జీటీ మరియు ఆర్ఆర్ ఈ 4 టీంలతో 1 మ్యాచ్ ఉంది. సో 6 మ్యాచ్లో వాళ్ళు కనీసం 3 అయినా గెలవాలి. మెయిన్లీ వాళ్ళకి ముంబై టీం మీద అంత మంచి రికార్డ్ లేదు. అలాగే వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఫామ్లో ఆర్ఆర్ మరియు లక్నో టీంలో ఓడించడం కూడా కొంతవరకు కష్టమైన పనే. బట్ ఎనిమిది ప్లే ఆఫ్ రేస్లో మిగతా టీమ్స్తో పోల్చుకుంటే అందరికంటే ఎక్కువ ఛాన్సెస్ కేకేఆర్ వాళ్ళకే ఉన్నాయి. రాజస్థాన్ పక్కన పెడితే తర్వాత ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళకే ఉన్నాయి. 77% ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఆల్సో కేకేఆర్ టీం వాళ్ళకి మిగిలిన 6 మ్యాచ్లో 4 గెలిచిన టాప్ 2లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ టేబుల్లోనే అందరికంటే ఎక్కువగా ఉంది కాబట్టి. సో కేకేఆర్ టీం తమ మొమెంటమ్ని వెనక్కి తెచ్చుకుని వరుస పెట్టి ఒక 3 మ్యాచ్లో గెలిస్తే చాలు, ఈజీగా ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. ఇక టాప్లోని ఆర్ఆర్ టీం గురించి బతికి చెప్పుకునేది ఏమీ లేదు. వాళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఇన్ఫాక్ట్ 99.3% వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉన్నారు. కేవలం 0.7% మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం ఉంది. సో రాజస్థాన్ టీం వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు 1 గెలిచినా చాలు, డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లు 3 గెలిచారంటే నెంబర్ 1 స్పాట్ ఫిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ ప్రజెంట్ ప్లే ఆఫ్ రేస్లో ఆర్ఆర్, కేకేఆర్ మరియు సిఎస్కే ఈ 3 టీంలు కూడా కాస్త ముందంజలో ఉన్నాయి. మళ్ళీ రోజు కేకేఆర్ టీం డీసీ నోడిస్తే వాళ్ళకైతే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. మరి మీరే 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.